వర్రా రవీంద్రారెడ్డి అంటే సజ్జల భార్గవరెడ్డి బ్యాచ్, అవినాష్ రెడ్డి డైరెక్షన్స్, వీళ్ళంతా ఈరోజు ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో ఉద్యోగస్తులుగా అంటే 12 నుంచి 19 వరకు వాళ్ళు వైసీపీ సోషల్ మీడియాలో, వర్రా రవీంద్రారెడ్డి అయితే భారతీ సిమెంట్స్లో, 19 గవర్నమెంట్ రాగానే ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఆ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు? ఆయన వాసుదేవ్ రెడ్డి, ఆయనకి 3.5 లక్షల రూపాయల జీతం, దాదాపు 65 మంది ఆయన సిబ్బందికి జీతాలు కార్పొరేషన్లో, దాంట్లో 12 మంది వైసీపీ సోషల్ మీడియాలో బరితెగించి పనిచేసే వాళ్ళకి జీతాలు. వాళ్ళు వ్యక్తిత్వ హననం, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక లోకేష్ బాబు గారు, ఆఖరికి విజయమ్మ, షర్మిలమ్మ, సునీతమ్మ, అంటే ఘోరంగా నీచంగా. అంటే నేను ఈరోజు వేసే క్వశ్చన్ ఏంటంటే, అయ్యా ప్రభుత్వం జీతాలు ఇచ్చి ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా ప్రత్యర్థి పార్టీని ఆ నాయకుల్ని వ్యక్తిగత హననం చేసి సోషల్ మీడియాలో, ఒక యూట్యూబ్లో, ఒక ఎక్స్లో, ఒక ఫేస్ టైంలో, ఫేస్బుక్లో, అంటే ఇన్ని రకాలుగా దుర్మార్గంగా మీరు నీచంగా క్రూరంగా మార్పింగ్ చేసి ఆ మహిళల ఫోటో తల వాళ్ళది పెట్టి బాడీ వేరే వాళ్ళది పెట్టి ఇంత నీచంగా మీరు పాల్పడేదానికి గవర్నమెంట్ జీతాలు ఇచ్చే ప్రొవిజన్ ఎక్కడుంది? రాజ్యాంగంలో ఉందా? ఉంటే ఏ ఆర్టికల్ కింద ఉంది? ఏమన్నా ప్రభుత్వ చట్టాల కింద ఉందా? ఇట భారతదేశ ప్రభుత్వం చట్టాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చట్టాల్లో ఉందా? ఏదైనా ఉంటే చూపించండి, ఎక్కడుందో చెప్పండి. ఎంత దారుణం ఇది! నేనేమంటానంటే, ఈ ప్రభుత్వం డబ్బులు తీసుకొని ఒక రాజకీయ పార్టీ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇచ్చి రాజకీయ ప్రత్యర్థి పార్టీలే ఉండకుండా చేయాలనే ప్రక్రియలో గవర్నమెంట్ జీతాలతో వాడుకున్నప్పుడు నేను కేంద్ర ఎన్నికల కమిషన్ని నేను ఒకటే అడుగుతుండా, అయ్యా ఎలక్షన్ కమిషన్ ఏమన్నా రాజకీయ పార్టీలకి ఇటువంటి అవకాశం ఇచ్చిందా? మీరు రాజకీయ పార్టీకి ఉండండి, మీరు అధికారంలోకి వస్తే మీ పార్టీ తరఫున చేసుకోండి సోషల్ మీడియా. అటువంటిది ఎక్కడన్నా ప్రభుత్వం గురించి ఏదైనా సోషల్ మీడియాలో వాడుకోండి, యూట్యూబ్లో వాడుకోండి, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోండి, పార్టీ తరఫున చేసుకునే దానికి ప్రయోజనం ఉందా? అందుకని ఎలక్షన్ కమిషన్ని డైరెక్ట్గా ఒకటే అడుగుతుండా, ఈ వైకాపా పార్టీని రాజకీయ పార్టీగా గుర్తింపు రద్దు చేయండి. వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నారు. ఆ రాజకీయ పార్టీ అధ్యక్షుడు, వైకాపా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాగానే ఇటువంటి పనులు, డిజిటల్ కార్పొరేషన్ని, గవర్నమెంట్ డబ్బుల్ని, గవర్నమెంట్ సొత్తుని వాడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు అని అడుగుతుండా. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎవరైనా వాసుదేవ్ రెడ్డి, ఆయనకి 3.5 లక్షల రూపాయల జీతం ఏంటి? ఐ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ ఆయనకి 3.5 లక్షల జీతం ఏంటి? 12 మందికి జీతాలేంటి? భారతీ సిమెంట్స్లో తెచ్చి పెట్టి వాళ్ళకి జీతాలేంటి? మమ్మల్ని క్రూరంగా, హీనంగా, నీచంగా తెలుగుదేశం పార్టీని, ఆఖరికి మీ అక్క, చెల్లి, తల్లిని మాట్లాడే ప్రొవిజన్ ఎక్కడుంది? ఈ దేశంలో ఏదన్నా వేరే రాష్ట్రంలో ఒక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఎప్పుడన్నా ఇటువంటి పని చేశాయా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాను నేను. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ దేనికి వాడుకుంటున్నామని అడుగుతున్నాను. అట్నే ఏపీ ఫైబర్ నెట్ 600 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఏపీ ఫైబర్ నెట్ ఎక్కడ, ఏ ఆఫీసులో తంబేశారు? ఎక్కడ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టారు?
పెద్దిరెడ్డి, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి కాళ్ళ కింద పనిచేశారా? అందుకనే నేను లీగల్ అడ్వైస్ తీసుకుంటుండా, ప్రిపేర్ చేస్తుండా పిటిషన్. ఎలక్షన్ కమిషన్కి వైకాపా ఒక రాజకీయ పార్టీగా నిలబడేదానికి అర్హత లేదు, కొనసాగేదానికి అర్హత లేదు. దీనికి రాజకీయ పార్టీ గుర్తింపుని దీన్ని రద్దు చేయండి అని చెప్పేసి నేను ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ తయారు చేసి ఇస్తున్నాను. నమస్కారం అమ్మా. ఎంక్వైరీ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఎంక్వైరీ వాళ్ళని చూశారు మీరు, వాళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినారు. ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి చెప్పాడు, అయ్యా ఆఖరికి జ్యుడిషియల్ న్యాయమూర్తుల మీద పెట్టమంటే మేము పెట్టమంటే మా ఐడి తీసేసుకొని, మా పాస్వర్డ్ తీసేసుకొని మా దాంట్లోంచి న్యాయమూర్తుల మీద పెట్టించినారు సజ్జల భార్గవరెడ్డి, అవినాష్ రెడ్డి అని చెప్పేసి వర్రా రవీంద్రారెడ్డి చెప్పాడు. అందుకంటే ఇంకేం ఎవిడెన్స్ కావాలా? వాళ్ళ ఆఖరికి వాళ్ళ కాల్ డేటాలో అవన్నీ ఈరోజు ఎంక్వైరీ జరుగుతున్నాయి, విచారణ జరుగుతుంది. దాని మీదనే శాలరీస్ వాటన్నిటి మీద విచారణ జరుగుతుంది. డెఫినెట్గా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. డిజిటల్ కార్పొరేషన్ నుంచి ఎంతమంది సోషల్ మీడియా, ఆయన 12 మంది చెప్పాడు, ఎంతమందికి ఇచ్చినారు, ఇవన్నీ విచారణ జరిపిస్తాం, చర్యలు తీసుకుంటాం. వాసుదేవరెడ్డిని వదిలిపెట్టేది లేదు, వీళ్ళని అంటే న్యాయంగా, చట్టపరంగా, లీగల్గా. ప్రభుత్వ అధికారం మా చేతిలో ఉందని చెప్పి ఎట్టంటే అట్టు చేసే నాయకుడు కాదు చంద్రబాబు నాయుడు గారు. చట్టపరంగా. కానీ ప్రభుత్వాన్ని వాళ్ళ పార్టీ చేతుల్లో పెట్టుకుంటే ఏంటిది, ఎక్కడైనా జరిగిందా? అందుకని డెఫినెట్గా విచారణ జరిపిస్తాం. ఎవరెవరు జీతాలు తీసుకున్నారు, ఆ డిజిటల్ కార్పొరేషన్ ఎండి ఎందుకంటే ప్రవర్తించాడు, వీటన్నిటి మీద విచారణ జరిగేది, చర్యలు తీసుకుంటాం. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ క్లియర్గా అతనిచ్చిన వాంగ్మూలంలో మాకు జీతాలు అక్కడి నుంచి తీసుకుంటున్నాం, అది కూడా ఎంక్వైరీ జరుపుతారు, దాంట్లో నో డౌట్. నేను ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్కి ఈ పార్టీకి రాజకీయ పార్టీగా కొనసాగే అర్హత ఈ పార్టీకి లేదు అని చెప్పి ఆ గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి నేను కోరుతా. పార్టీ ఎందుకు నేను ఒక్క మాట, మీరు అడిగే ప్రశ్నకి పార్టీ గుర్తింపు ఎందుకు రద్దు చేయాలంటున్నారు. సరే ఓకే, రేపటి నుంచి ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ చేయండి. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వస్తే ప్రత్యర్థి పార్టీ మీద గవర్నమెంట్ డబ్బులతో జీతాలు ఇచ్చి పోషించుకొని చెలరేగిపోండి అని చెప్పేసి ఒక చట్టం చేసేస్తే పోద్ది. ఎక్కడన్నా ప్రొవిజన్ ఉందా? రాష్ట్ర చట్టాల్లో ఉందా, కేంద్ర ప్రభుత్వ చట్టాల్లో ఉందా? పార్టీలు పోరాడతాయి, ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి రాగానే ప్రత్యర్థి పార్టీల మీద ప్రభుత్వం డబ్బులతో జీతాలు ఇచ్చి చెలరేగిపోండి, మీ ఇష్టం, తల్లి లేదు చెల్లి లేదు, ఫోటోలు మార్పింగ్ చేయండి, చండాలంగా ప్రవర్తించండి, జీతాలు ప్రభుత్వంలో తీసుకోండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పిందా, రాజ్యాంగం చెప్పిందా, నేషనల్ జాతీయ భారతదేశ ప్రభుత్వం ఏదైనా చట్టం చేసిందా, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా చట్టం చేశాయా? ఎక్కడన్నా భారతదేశంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడన్నా చూసామా? జగన్మోహన్ రెడ్డి ఒక నియంత, రాజ్యాంగం మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, ఒక దుర్మార్గమైన పరిపాలన 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకని అది రాజకీయ పార్టీగా ఉండే అర్హత లేదు. అందుకోసం నేను ఎలక్షన్ కమిషన్ పిటిషన్ పెడతా. అంటే నేనేమంటానంటే, ఎవరు డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది? ఏ ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎండీల మీద, వాళ్ళ మీద చర్యలు డెఫినెట్గా తీసుకుంటాం. అసలు నేను ఫైనల్గా రెస్పాన్సిబుల్ ఎవరు దీనికి బాధ్యులు?
జగన్మోహన్ రెడ్డి పార్టీ. అందుకని ఓవరాల్గా ఈ డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి 2019 నుంచి ఎంత నిధులు దుర్వినియోగం చేశారో ఇవన్నీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దాంట్లో రాజీ లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా తప్పించుకోలేడు. ఆయన చేసిన పాపాలు అనుభవిస్తాడు, ఆ పాత ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత. కానీ ఈ అంశం నేను చెప్పేది ఏంటంటే, ఈ అంశం రాజకీయ పార్టీగా చేయకూడని పని చేశారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయలేదు. అందుకని పార్టీని రద్దు చేయాలా. డిజిటల్ కార్పొరేషన్లోది విచారణ జరగాల. డెఫినెట్గా బాధ్యుల మీద చర్య తీసుకోవాలా. అండ్ ఎండీ అయినా, ఆయన చైర్మన్ అయినా, ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా చర్యలు చట్ట ప్రకారం తీసుకోవాలా. డెఫినెట్గా మేము వచ్చిన తర్వాత ఈ ఫైబర్ నెట్లు, 600 మందిలు, షికారు కొట్టేదానికి జీతాలు, ఏపీ డిజిటల్ కార్పొరేషను వాళ్ళు ఎక్కడో పనిచేస్తే ఇక్కడ జీతాలు తీసుకునేది, ఇటువంటివి తెలుగుదేశం ప్రభుత్వంలో జరగవు, కూటమిలో జరగవు. రీవ్యాంపింగ్ జరగద్ది, ఎక్కడెక్కడ ప్రక్షాళన జరగద్ది. ప్రతి శాఖలో తప్పవు. ప్రతి శాఖలో ఇంపార్టెంట్, ఒక్కొక్క శాఖలో ఇంపార్టెంట్ అవన్నీ ఐటమ్స్ అన్నీ క్లోజ్ చేసి కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. అన్నిటిని రివైవ్ చేయాలా, తప్పదు. దాంట్లో భాగంగా ఇవి కూడా డిజిటల్ కార్పొరేషన్ అనండి, ఫైబర్ నెట్ కార్పొరేషన్ అనండి, వీటన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది.